సక్రమంగా చేస్తున్నారో లేదో తెలుసుకొని ప్రభుత్వ పని విధానాన్ని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నా. కలెక్టర్ గారిని నేను ఒకసారి చూస్తే అనకాపల్లి జిల్లా లాస్ట్ 1 ఇయర్కి ఇక్కడ అన్నీ ఇన్వెస్ట్మెంట్లు బాగా వచ్చాయి, అవన్నీ బ్రహ్మాండంగా ఉన్నారు. 16 ఆగస్టు 2025 నుంచి 14 ఆగస్టు 2026 వరకు ఈ జిల్లా ఇంప్రూవ్ అయింది, కానీ స్థానంలో మాత్రం 28లో 15లోనే ఉన్నారు. కాబట్టి 15 నుంచి ముందుకు రావాలి, వస్తేనే మీరు ఇంప్రూవ్ అయినట్లు లెక్క. ఈరోజు మీరు చూస్తే లాస్ట్ టైం మీరు అనకాపల్లి 69.56% ఉంటే 15వ స్థానంలో ఉంటే ఇప్పుడు 70.47కు వెళ్ళారు, కానీ స్థానం మాత్రం 15 ఉంది. తొందరలోనే ఇంప్రూవ్ అయ్యేట్టుగా ప్రయత్నం చేయాల్సిందిగా కలెక్టర్ గారిని కోరుతున్నా. మాడుగుల ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ కూడా ఉన్నాడు, సత్యనారాయణమూర్తి కూడా ఉన్నాడు. ఇద్దరిని చూస్తే లాస్ట్ ఇయర్ 69.72 ఉంటే ఈసారి 71.77కు వచ్చారు. రాష్ట్రంలో పోయినసారి 74వ ర్యాంకులో ఉంటే ఈసారి 50వ ర్యాంకు వచ్చారు. 24 ర్యాంకులు పెరిగారు. అభినందనలు. ఇంకా పెరగాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు అర్బన్ ఏరియా లేదనుకుంటాను, ఇక్కడ మున్సిపాలిటీస్ లేవు కదా, 2 మున్సిపాలిటీస్ ఉన్నాయి, రావాలి. అర్బన్ ఏరియా మొత్తం రండి. డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, స్ట్రీట్ లైట్స్, మెప్మా, అన్నా క్యాంటీన్, పాట్ హోల్స్, పైకి రండి. అందరూ అర్బన్ ఏరియా అంతా అందరూ పక్కన నిలబడుకోండి, రండి వాళ్ళ పక్కన. ఇప్పుడు మీరు చూస్తే డ్రింకింగ్ వాటర్ రాష్ట్రం కంటే 2.58% ముందు బాగున్నా. నేను ఒకటే ఇప్పుడు చెప్తాను, 4.93% పెంచారు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మంచిని మంచి అనాలి కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టి బాగా చేసిన దానికి అభినందిద్దాం. శానిటేషన్ పట్టణాల్లో 3.25% పెంచారు, ఇది కూడా బాగుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి, అభినందించండి. స్ట్రీట్ లైట్స్ అర్బన్లో 2.25% పెరిగింది, దీనికి కూడా అభినందనలు. మెప్మా కూడా 1.5% రాష్ట్రానికంటే ఎక్కువగా ఉన్నారు, దానికి కూడా అభినందనలు. అయితే అన్నా క్యాంటీన్ 1.84% మైనస్లో ఉన్నారు. నేను పేదవాళ్ళకి భోజనం పెట్టడానికి అన్నా క్యాంటీన్ పెట్టాం, ఇక్కడ ఎందుకో కానీ అంత బాగాలేదు. ఏంటి కారణం ఏంటి? మైక్ నాకుగా సమాధానం ప్రజలకి. నమస్కారం సార్. ఒక నర్సీపట్నంలో సిపిఎం కాంపౌండ్ దగ్గర అన్నా క్యాంటీన్ ఉంది సార్. లోపల కొద్దిగా హైజెనిక్గా కొద్దిగా ఫుడ్ ఉండట్లేదు సార్, దాన్ని కరెక్ట్ చేశాను సార్. తర్వాత ఏంటంటే రెగ్యులర్గా ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక టేబుల్స్ క్లీనింగ్ లేదు సార్, దానివల్ల కొంత పర్సంటేజ్ తక్కువ ఉంది సార్. ఫుడ్ క్వాలిటీ మాత్రం 100% ఉంది సార్. మిగతా స్టాఫ్ బిహేవియర్ కూడా కొంత మైనస్ ఉంది సార్. దాన్ని మనం మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కరెక్ట్ చేసుకోండి. ఎస్ సార్, సూపర్వైజ్ చేయండి. ఎస్ సార్, ఎస్ సార్. అదే మరి గుంతలు పడ్డాయి, రోడ్ల మీద బాగాలేదు. 3.76% మైనస్లో ఉన్నారు రాష్ట్రానికంటే. ఏంటి కారణం? ఎవరు సార్? ఈ 2 సంవత్సరాల్లో మనకి నర్సీపట్నానికి 186 crores వాటర్ సప్లై ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది సార్. టోటల్ రోడ్స్ అన్నీ కూడా అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ వర్క్ జరుగుతున్నాయి సార్, ఇంటెన్సివ్గా జరుగుతున్నాయి సార్. మోరోవర్ ఒక 15 కోట్ల వర్క్స్ సిమెంట్ రోడ్స్ అండ్ డ్రైన్స్ వర్క్ జరుగుతున్నాయి సార్. ఇవన్నీ దానివల్ల కొద్దిగా ఇన్కన్వీనియన్స్ ఉంది సార్. మనం రిస్టోర్ చేసేస్తాం సార్. టైంకి అవుతున్నాయి పనులన్నీ, అవుతున్నాయి, ముమ్మరంగా అవుతున్నాయి సార్. ఎస్ సార్, జాగ్రత్త చూసుకోండి. నాకు తెలియదు, నా రిపోర్ట్ అది, జాగ్రత్త చూసుకోండి. ఎస్ సార్, డెఫినెట్లీ. ఓకే, ఎస్ సార్. థ్యాంక్ యూ అండి. ఈ టీం కొంత బాగుంది. ఎస్, తప్పకుండా మనస్ఫూర్తిగా జిల్లాలో ఉండే 2 మున్సిపాలిటీస్ బెటర్గా చేస్తున్నారు. అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దెన్ గ్రామీణ ప్రాంతంలో సర్ఫ్, డ్రింకింగ్ వాటర్, అన్నా క్యాంటీన్ రూరల్లో, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, వీధి దీపాలు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు. రండి. ఇక్కడ కొంచెం అనుకున్నంత బాగలేరు మీరు, కారణం నాకు తెలియదు. ఒక సెర్ఫే బెటర్గా ఉన్నారు, 1.62%. ఎవరు చూస్తున్నారు సెర్ఫ్?
ఏమో నువ్వు బాగా చేస్తున్నావమ్మా సెర్ఫ్ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. బాగా చేస్తావు ఆవిడ. థ్యాంక్ యూ సార్. గ్రామీణ ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ 0.69 మైనస్ ఏంటి కరెక్ట్? నమస్తే సార్. మనకి జనరల్గా 2 పూట్ల వాటర్ ఇచ్చేవాళ్ళము. గట్టిగా చెప్పమా, నాకు తెలియదు. మనకి 2 పూట్ల వాటర్ ఇచ్చేవాళ్ళము. కొద్దిగా మనకి గ్రౌండ్ వాటర్ ఎప్పుడైతే కొంత డౌన్ అవుతుందో కొంత ఒక పూట కొన్ని చోట్ల తగ్గించడంతో ఆ మేరకు కొంత మన ప్రజలు నాకు ఇంక ఎక్స్క్యూజ్ లేదు. ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారం మీరు పనిచేయాలి. నీళ్ళు ఇచ్చే బాధ్యత మీది. టైం టు టైం మీరు నీళ్ళు ఏ విధంగా ఇస్తున్నారు చెప్పే బాధ్యత కూడా మీ పైన ఉంది. అది చేయండి. మళ్ళీ నేను ఇంకొకసారి అడగను. బీ క్లియర్. అదే మరి ఇక్కడ అన్నా క్యాంటీన్, ఇక్కడ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని ఉన్నాయి అన్నా క్యాంటీన్లు? 3 ఉన్నాయి సార్. 3 ఉన్నాయి. మైనస్లో ఉన్నారు 0.77 సార్. ఏంటి కారణం ఏంటి? సార్ స్టాఫ్ బిహేవియర్ ఐవీఆర్ఎస్ రెస్పాన్స్ కొంచెం తగ్గింది సార్. గట్టిగా. ఈ నెలలో కొంచెం స్టాఫ్ బిహేవియర్ ఐవీఆర్ఎస్ రెస్పాన్స్ తగ్గింది సార్. 0.07% అది ఇంప్రూవ్ చేస్తాం సార్. ఈ నెల అంతా కూడా 1 ఇయర్ కూడా బాగాలేదు. 1 ఇయర్ కూడా 1.3 మైనస్లో ఉన్నావు. ఎస్ సార్. బీ క్లియర్. sir. సూపర్వైజ్ చేయడం కానీ కరెక్ట్గా చూసుకోండి. ఎస్ సార్. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడున్నా మీ రికార్డు మీ వెనకాన్నే ఉంటుంది, మారదు. ఎస్ సార్. మీరు ప్లేస్ మారితే మీ పొజిషన్ మారుతుంది కానీ మీ రికార్డు మాత్రం మీ వెనకాన్నే ఉంటుంది. మీ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్లో కూడా ఉంటుంది. తర్వాత రేపు కానీ మీరు సరిగా పని చేయకపోతే మార్పులు చేర్పులు చేయడమే కాదు, గట్టిగా కూడా ఉంటా, చాలా టఫ్గా ఉంటా. నేను ఎప్పుడు కూడా ప్రజాపక్షం తప్ప, మీరు బాగా చేస్తే మీకు జేజేలు పలుకుతా, గట్టిగా అభినందిస్తా. తప్పు చేస్తే మాత్రం వెనకబడతా. మీరు చేసే వరకు మిమ్మల్ని వదిలిపెట్టను. బీ క్లియర్. తమాషా అనుకొని చేయొద్దండి. అదే మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఏం తల్లి బాలేవు. నేనేదో కష్టపడి పెన్షన్లు ఇస్తూ నువ్వు సరిగ్గా ఇకపోతే ఎట్లా 0.79 మైనస్లో ఉన్నావు. సార్ సబ్మిషన్ సార్. సార్ లాస్ట్ 1 ఇయర్లోని స్టేట్ యావరేజ్ కంటే కూడా కన్సిస్టెంట్గా ఎక్కువే ఉన్నాం సార్. బట్ ఓన్లీ మైనస్లో ఉన్నావు. 0.79 మైనస్. 89.79 స్టేట్ మీది 89. ఎస్ సార్. అండ్ లాస్ట్ 1 మంత్ డిప్ అబ్జర్వ్ చేశాం సార్. దానికి కారణం ఒక 7,900 పెన్షన్స్ అనేవి డేటాబేస్ ఒకటి అప్డేట్ చేయడం జరిగింది సార్. ఆల్రెడీ కలెక్టర్ మేడం కూడా మీటింగ్ తీసుకున్నారు. ఏం చేస్తారు చేయండి, పర్ఫెక్ట్గా చేయండి. థ్యాంక్ యూ సార్. మళ్ళా ఎక్కడ కూడా ఏ మాత్రం ఉన్నా కూడా నేను మిమ్మల్ని వదిలిపెట్టను. బీ క్లియర్. నోటెడ్ సార్. దెన్ వీధి దీపాలు, గ్రామీణ ప్రాంతాల్లో వీధి దీపాలు సరిగా లేవు. 1.18%. మళ్ళా నువ్వేంటా నువ్వు అన్నిటికీ సమర్థించుకుంటున్నావు. పని చేయి. తప్పకుండా చేస్తాను సార్. ఇంప్రూవ్ చేసుకుంటా సార్. ఎప్పుడు చేస్తావు సార్? 1 మంత్లో కంప్లీట్ చేస్తాను సార్. 1 మంత్లో ఇంప్రూవ్ చేస్తాను సార్. మళ్ళీ నన్ను పిలిపించుకోమంటా నేను? నో సార్, డెఫినెట్గా ఇంప్రూవ్ చేస్తాను సార్. క్లియర్. ఎస్ సార్. పని చేయకపోతే చేత కాకపోతే నేర్చుకోండి. ఎస్. ఎక్కడన్నా లొసుగులుంటే కరెక్ట్ చేయండి. అల్టిమేట్గా మంచి పేరు తెచ్చుకోండి. మీకు కూడా నేను అభినందిస్తా. మళ్ళీ ఇంకొకసారి చెప్పించుకునే పరిస్థితి రాకూడదు. ఇప్పుడు 2వ రివ్యూ చేశా. 3వసారి రివ్యూ మాత్రం ఈసారి వచ్చినప్పుడు వస్తా. అప్పుడు మాత్రం నీకు చెప్పినా కూడా మారే వాళ్ళది కూడా తెస్తా. అప్పటి నుంచి ఉతికి ఆరేస్తా. నేను ఐఎమ్ వెరీ క్లియర్ దాంట్లో. మంచి వాళ్ళని పొగుడతాను, చెడ్డ వాళ్ళని మాత్రం వదిలిపెట్టినాం. బీ క్లియర్. అదే మరి ఇక్కడ పంచాయతీరాజ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ బాగాలేదు. ఎవరు? నాదే సార్. మా పిల్లలు బాగున్నారు నీకంటే. వాళ్ళు ఎంత చురుగ్గా ఉన్నారో చూసావా? ఎక్సలెంట్. నీకు హుషారు ఏమైంది? ఎక్సలెంట్. ఇంప్రూవ్ చేసుకుంటాను. డెఫినెట్గా ఇంప్రూవ్ చేస్తాను. దగ్గర మీరు చూస్తే 3.57 ఒక సంవత్సరం, ఇప్పుడు 2.61. ఏమ్మా కలెక్టర్ గారు చెప్తున్నారా? మీరు చెప్పినా వినడం లేదా? వారం మీరు మానిటర్ చేస్తున్నారు లేదా? మరి ఎందుకు ఇంకా మారలేదు వీళ్ళు? బీ క్లియర్. యు గో ఫర్ డెఫిషియన్సీస్ ఉంటే కరెక్ట్ చేయండి. ఒకవేళ చేయలేకపోతే నేర్పించండి. అల్టిమేట్గా మాత్రం వీళ్ళ అసమర్థతో ప్రజలకు అన్యాయం జరగకూడదు. బీ క్లియర్. అదే మరి గ్రామీణ ప్రాంతాల R&B ఏంటా బాగాలేదు, రోడ్లు బాగాలేవు సార్. నేను పంచాయతీరాజ్ సార్. పంచాయతీ R&B ఇద్దరివి. గ్రామీణ ప్రాంతాల్లో అర్బన్ మొత్తం కలిసి రోడ్లన్నీవి 2 బాగాలేదు. 9.51, 6.08. నమస్తే సార్.
గత 2 సంవత్సరాలుగా 150 కిలోమీటర్ల బీటీ రెన్యువల్స్ చేశాం సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇప్పుడు మళ్ళీ కొత్త పథకం వచ్చింది సార్, ఏపీఆర్ఆర్ఎస్పీ అని పాటోల్ ప్రాజెక్టు 220 కిలోమీటర్లు టెండర్ దశ ఉంది సార్. ఒక నెలలో టెండర్ ఫైనల్ చేసి 6 నెలల్లో మొత్తం కంప్లీట్ చేస్తాం. నువ్వు బీటీ వచ్చిందా లేదా? ఇప్పుడు బీటీ సరిగ్గా రావట్లేదు సార్. ఎస్పెషల్లీ వైజాగ్ ఎక్కువ సప్లై లేదు సార్, చెన్నైలో వస్తుంది, దానివల్ల కొద్దిగా ప్రాబ్లం ఉంది సార్. ఏంటి కారణం, ఏం చెప్పారు? అంటే ఇరాక్ యుద్ధం వల్ల సప్లై కొద్ది తగ్గింది సార్. ఏంటమ్మా కలెక్టర్ గారు, మీరు ఇప్పుడు సెట్ అయింది కదమ్మా. 40 lakhs వాటికి మీరు చెప్పారు ఇచ్చేయమని, అది ఆర్డర్ జీవో ఇవ్వాలా, రాత్రి కూడా డిసిజన్ మాట్లాడారు, టీవీలో చూస్తాను. ఓకే, రోడ్ల విషయంలో కలెక్టర్ గారు మీరు కూడా ఒకసారి వర్కౌట్ చేస్తే బాగాలేవు కదా, బాగా లేవు. నా లెక్క కూడా అదే. ఇప్పుడేదో ఇరాన్లో యుద్ధం జరిగింది, క్రూడ్ సరిగా రాలేదు, కాబట్టి విటమిన్ సప్లై లేదని చెప్పే పరిస్థితికి వచ్చారు. తప్పకుండా పోతానే డిపార్ట్మెంట్ రమ్మని రివ్యూ చేసి సరిచేసి మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ మీటింగ్కి వచ్చే లోపల మీ రోడ్లు బాగలేకపోతే మాత్రం నేను కూడా ఆకస్మిక తనిఖీలకు వస్తా, ప్రజల ముందరనే మిమ్మల్ని నిలదీస్తా, మిమ్మల్ని వదిలిపెట్టను. బీ కేర్ఫుల్, అట్లా చేస్తాం సార్. జాగ్రత్తగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెళ్ళండి. సర్వే డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం రండి. రీసర్వే, రిజిస్ట్రేషన్ స్టాంప్స్, సిఎంఆర్ఎఫ్, ఆర్ఓఆర్, ఎఫ్ లైన్ రండి. జాయింట్ కలెక్టర్ గారు రీసర్వే బాగా చేశారు. రాష్ట్రానికంటే 7-8% హైయెస్ట్లో ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. బాగుంది. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కూడా 5.42%. మీరేనా? అది కూడా రిజిస్ట్రేషన్ కూడా బాగుంది. మనస్ఫూర్తిగా అభినందనలు. మూడోది సీఎం రిలీఫ్ బాగాలేదు, 1.82, 0.72 మైనస్లో ఉంది, చెక్ చేసుకోండి. అదే సమయంలో ఆర్ఓఆర్ 6.47 మైనస్. ఏం తల్లి? సార్ నమస్కారం సార్. సార్ గత నెలలో -9% ఉండింది సార్, ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకున్నాం సార్. వచ్చే 2 monthsలో పాజిటివ్. లేదమ్మా, ముందు నువ్వు 1.78 మైనస్, ఇప్పుడు 6.47 మైనస్. మీది ఎఫ్ లైన్ ఎవరు చూస్తున్నారు? ఎఫ్ లైన్ కూడా బాగాలేదు. ఎఫ్ లైన్ సర్వే 1.90 ఇంత మునుపు మైనస్, ఇప్పుడు 9.76. ఈ రెండు బాగాలేవు, ఆమోదయోగ్యం కాదు. ది నాట్ కరెక్ట్ అప్రోచ్, యూ కరెక్ట్ ఇట్ ఫస్ట్. జేసీ గారు మీరు కూడా బీ ఫర్మ్, బీ టఫ్ ఆల్సో. ఓకే, మీరు కరెక్ట్ చేసుకోండి. ఈ రెండు బాగాలేవు. ఏపీఎస్ఆర్టీసీ మీరు వెళ్ళండి. ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్స్, బస్ సర్వీసెస్ రామ్మ. బస్ సర్వీసెస్ బెటర్గా ఉన్నాయి. రాష్ట్రానికంటే బెటర్గా 12% రాష్ట్రానికంటే బెటర్గా ఉన్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. బస్ స్టేషన్ బాగాలేవు, ఇప్పుడు మళ్ళీ డిట్రియేట్ అయింది. లాస్ట్ 1 year బాగుంది, ఇప్పుడు కొంచెం డిట్రియేట్ అయింది. ఏంటమ్మా కారణం? సార్ మనకి శ్రీశక్తి తర్వాత కొంచెం ప్రయాణికుల సంఖ్య పెరిగింది సార్. అందుకోసం అనేసి మనం త్రాగునీటి సౌకర్యం కోసం అనేసి ప్రస్తుతం మనం ఆర్ఓ డ్రింకింగ్ వాటర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం సార్ అన్ని బస్ స్టేషన్స్లో. అదేవిధంగా బస్ స్టేషన్లో ఉన్నటువంటి టాయిలెట్స్ అన్నీ కూడా మోడర్న్ టాయిలెట్స్గా ప్రతిపాదనలు అయ్యి చేశారు సార్. ఆల్రెడీ నర్సీపట్నం బస్ స్టేషన్లో చేసాం సార్. ఇప్పుడు మన అనకాపల్లి బస్ స్టేషన్లో కూడా అప్రూవ్ అయింది సార్, అది కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది సార్. మీ మార్గదర్శకాల్లో ఇంకా మరిన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తాం సార్. కొంచెం జాగ్రత్త చూసుకోమ్మా, నాకు ఎక్స్క్యూజ్ కాదు, 2 ఏళ్ళ నుంచి చెప్పాను. ఇంకా నాకు నెక్స్ట్ స్టెప్ మీరు చేయకపోతే నేను ఇన్వెస్టిగేషన్ చేసి కన్సర్న్ అందరిపైన యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది, టాప్ టు బాటమ్. బీ క్లియర్. మీ పనితనం బాగాలేకపోతే మాత్రం లాభం లేదు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. బీ క్లియర్. అలాగే సార్, నమస్కారం. అదే మరిగా ట్రాన్స్పోర్ట్ ఏంటే వాహనమిత్ర లాస్ట్ 1 year బెటర్గా ఉందని, ఇప్పుడు తగ్గింది 0.17. ఇవి ప్రైవేట్లోనే వాళ్ళనే రిజిస్ట్రేషన్ చేయమన్నావు, ఈవెన్ దెన్ బాగాలేదు. వాట్ ఈజ్ యువర్ ఎక్స్ప్లెనేషన్? దగ్గర పెట్టుకోండి. జిల్లా హలో,
నమస్తే సార్. తమ ఆదేశాల ప్రకారం లాస్ట్ 1 మంత్ నుంచి సార్ వాహన్ రిజిస్ట్రేషన్స్ మొత్తం 24 అవర్ ఆటోమేటిక్ అప్రూవల్ చేయడం జరిగింది సార్. అప్పటి నుంచి అంతా చక్కగా అవుతుంది సార్. లాస్ట్ మంత్లోనే కొద్దిగా ఫ్యాన్సీ నెంబర్ పోర్టల్లోనే కొద్దిగా రిఫండ్ ఇష్యూస్ ఉన్నాయి సార్. అవి కూడా మేము ప్రతి అప్లికేషన్ తీసుకొని సమాచారం సేకరించి వాళ్ళందరికీ రిఫండ్ అయ్యే విధంగా మేము దగ్గరుండి చేసాం సార్. దానివల్ల కొద్దిగా చిన్న డిప్ అయింది సార్. కానీ ట్యాక్సేషన్లో కూడా తక్కువ వచ్చారు ఈ నెల, బాగాలేదు. అంతవరకు బెటర్గా ఉందని ఇప్పుడు తగ్గింది. వాట్ ఇస్ ది రీజన్? ఎస్ సార్, ట్యాక్సేషన్లో కూడా కొన్ని వాహన్ పోర్టల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి సార్. దానికి మేము ఆర్టీఓ ఆఫీస్లోనే సార్ ప్రతి హెల్ప్ డెస్క్ ఎక్స్క్యూజ్ కాదు బ్రదర్, మళ్ళీ చెప్తున్నా, ఎక్స్క్యూజ్ వద్దు, యూ గెట్ ఇట్ డన్. సార్ అది కూడా డ్రైవింగ్ లైసెన్స్ బాగాలేదు. ఎస్ సార్, ఈ మంత్లో 4% మైనస్కి వచ్చేసారు సార్. డ్రైవింగ్ లైసెన్స్ కూడా సార్ నేషన్ వైడ్ సారథి పోర్టల్ కొద్దిగా ఇష్యూ ఉంది సార్ లాస్ట్ మంత్. దాన్ని మేము దానివల్ల కొన్ని స్లాట్స్ రీషెడ్యూల్ చేసే పరిస్థితి వచ్చింది సార్. అదాన్ని మార్పించుకుంటాం సార్. అదేవిధంగా సార్ ఇంకోటి తెలియపరుస్తున్నాం ఏమంటే, ఈ నెల నుంచి సార్ అనకాపల్లి జిల్లాలోని ఆటోమేటిక్ సైంటిఫిక్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ పెడుతున్నాం సార్. దీంట్లోని ఎటువంటి మాన్యువల్ ఇంటర్ఫరెన్స్ లేకుండా డ్రైవింగ్ టెస్ట్ మొత్తం సెన్సార్ బేస్డ్ టెస్ట్ అయ్యే విధంగా వస్తుంది సార్. దీనివల్ల ఎప్పటి నుంచి ఆపరేషన్కి వస్తుంది? అది మండే నుంచి స్టార్ట్ అవుతుంది సార్. దీని నుంచి ఎటువంటి మాన్యువల్ ఇంటర్ఫరెన్స్ లేకుండా నెక్స్ట్ మంత్ నుంచి మీకు ఏమి ప్రాబ్లమ్స్ ఉండవా? ఉండవు సార్, ఉండవు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. దెన్ దీపం, రేషన్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్, సివిల్ సప్లైస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రావాలి. దీపం బెటర్గా ఉంది, 8% ప్లస్కి వచ్చారు లాస్ట్ ఇయర్ కంటే ఈ నెలలో. సార్ దీపంది డబ్బులు కరెక్ట్గా ఇస్తున్నారు, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి, బాగా చేశారు. రేషన్ డిస్ట్రిబ్యూషన్లో ఇంకా అనుకున్నంత ఇంకా పెరగలేదు, మైనస్లో ఉన్నారు 0.5%. వాట్ ఇస్ ది రీజన్? సార్ నాణ్యతలో కొంచెం మైనస్ ఉంది. గట్టిగా చెప్పు, వాళ్ళకి అర్థం కాదు. మనం సరఫరా చేసే బియ్యంలో నాణ్యతలో కొంచెం తక్కువగా ఉంది సార్. దాన్ని మెరుగుపరచుకోవడానికి మన ప్రొక్యూర్మెంట్ ప్రకారంగా అది పెంచుకుంటాం సార్. అలా చేస్తాం సార్, ముందుకు చేస్తాం సార్. మూడోది, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సరిగా లేదు లాస్ట్ ఇయర్. వాట్ ఈస్ ది రీజన్? 6.7 మైనస్లో ఉన్నారు రాష్ట్రంలో. సార్ నమస్తే సార్. సార్ లాస్ట్ ఇయర్ మనకి ఎవ్రీ ఇయర్లో మనకు మ్యాక్సిమమ్ 20,000 వరకే ప్రొక్యూర్మెంట్ జరిగాయి సార్. కానీ లాస్ట్ ఇయర్ ఎక్కువగా 70,000 స్టేట్లోనే ఎక్కువగా ప్రొక్యూర్మెంట్ మనం చేసాము సార్. ఫార్మర్స్ కూడా పేమెంట్ 4 అవర్స్ నుంచి 6 అవర్స్లో మ్యాక్సిమం పడిపోవడం వల్ల మన డిమాండ్ ఎక్కువ అవడం వల్ల కొద్దిగా గన్నీస్ కొరత వచ్చింది సార్. ఆ గన్నీస్ ప్రాబ్లం వల్ల నెక్స్ట్ టైం అట్లాంటి రిపీట్ కాకుండా చేస్తాం. నువ్వు రిపీట్ కాదు, డెఫినెట్గా చూసిన తర్వాత నీ పైన యాక్షన్ తీసుకోవాలి. ఈసారి వార్నింగ్ ఇస్తున్నా, ఇంకొకసారి రిపీట్ అయితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. ఇంప్రూవ్ యువర్ పర్ఫార్మెన్స్, బీ క్లియర్, క్యారీ ఆన్. దెన్ ఫైర్ కాల్స్, ఫైర్ సర్వీస్, ఎన్ఓసి, క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్, గంజాయి. రండి. ఫైర్ సర్వీసులు చూస్తే బాగా చేస్తున్నారండి ఈ రెండు. 7% ప్లస్లో ఉన్నారు ఫైర్ కాల్స్ అటెండ్ చేయడంలో. ఫైర్ ఎన్ఓసి కూడా 6%, 7% ప్లస్లో ఉన్నారు. గట్టిగా ఫైర్ డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తున్నారు, అభినందించండి. అదే మరి క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ 3.5% ప్లస్లో ఉన్నారు, దానికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. గంజాయి మాత్రం బాగాలేరు. గంజాయి అమ్ముతున్నారా జిల్లాలో? అక్కడక్కడ అమ్ముతున్నారు. నువ్వు అట్లా చెప్తే ఎట్ట తల్లి. 1.57 మైనస్ ఉంది. గంజాయి ప్రమాదం. గంజాయి లేకుండా చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. మీకు తెలిస్తే కూడా మీరు ఎప్పటికప్పుడు చెప్పాలి. గంజాయి కానీ డ్రగ్స్ కానీ సమాజాన్ని మొత్తం నిర్వీర్యం చేస్తాయి, పిల్లల భవిష్యత్తుకి అంధకారం అవుతుంది. ఒక్కసారి అలవాటైతే జీవితంలో మళ్ళా వాళ్ళని మన దారిలో తెచ్చుకోలేము. దయచేసి అందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, గంజాయి ఎక్కడ ఎవరు సేవించినా మీకు నోటీస్కి వస్తే మాత్రం ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇంకా కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా పెట్టండి మీరు. సార్ నమస్కారం సార్. మనం ఈ విశాఖపట్నం ఇంతకుముందు ఎరస్ట్వైల్ మొత్తం గంజాయి ప్రోన్ ఏరియా సార్. అది సెపరేట్ అయ్యేసరికి గంజాయిలో అనకాపల్లి జీరో కల్టివేషన్ సార్. ఆ యొక్క ఏజెన్సీ వ్యాపారం మొత్తం ఏజెన్సీ నుంచి కొండల ఏరియా మనకి రూట్స్ ఉన్నాయి సార్.
సో దాని మూలంగా మనకి గంజాయి పండించేది లేదు కానీ ట్రాన్స్పోర్ట్స్ ఉన్నారు సార్. దాని మీద మేము స్పెషల్గా నిఘా పెట్టి ఇచ్చేస్తున్నాం సార్. దీంట్లో జిల్లాలో మైగ్రెంట్ వర్కర్స్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వల్ల ఎక్కువ మంది వస్తున్నారు సార్. దానికి మన ఆఫీసర్స్, మన పోలీస్ డిపార్ట్మెంట్ తమ ఆధ్వర్యంలో మూడు స్టెప్స్ తీసుకున్నాం సార్. నెంబర్ 1 సంకల్పం అని చెప్పేసి దాని మీద అవేర్నెస్, ఎన్ఫోర్స్మెంట్ తీసుకున్నాం సార్. 2 చైతన్యం అని చెప్పేసి జీరో కల్టివేషన్ తీసుకున్నాం సార్. 3 అభ్యుదయం అని చెప్పేసి రీహాబిలిటేషను, అది రీఇంటిగ్రేషన్ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి మనము డిహైడ్రేషన్ పంపిస్తున్నాం సార్. ప్రతి స్టెప్ కూడా తీసుకుని తమ చెప్పింది కంట్రోల్ లేదు నాకు, కానీ రాష్ట్రం కంటే సాటిస్ఫాక్షన్ లెవెల్ తక్కువ ఉంది. బీ కేర్ఫుల్. దాన్ని ఇంకా కూడా మీటింగ్లు పెట్టడం, అందరూ మాట్లాడడం, ఇమ్మీడియట్గా రెస్పాండ్ కావడం, ఎన్ని చేయాలి అవన్నీ చేయండి. మినిస్టర్ నోటెడ్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఓకే. అంగన్వాడీ 3 ప్రోగ్రాంలు ఉన్నాయి దీంట్లో. ప్రెగ్నెంట్ ఉమెన్కి, లాక్టేటింగ్ మదర్స్కి గవర్నమెంట్ సహాయం చేయడం. ఈ రెంట్లో 2% బాగా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి బాలింతల్ని బాగా చూసుకుంటున్నారు, అభినందనలు. అదే మరిగా 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు కూడా బాగుంది. 3% స్టేట్ కంటే అబవ్ ఉంది. 6-36 నెలల పిల్లలకి అది కూడా 3% పాజిటివ్ ఉంది. 3 కార్యక్రమాల్లో అంగన్వాడీలు బాగా పనిచేపిస్తూ ఉంది. మనస్ఫూర్తిగా అభినందనలు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. పేద పిల్లల్ని సరిగా చూసుకుంటున్నారు. రాష్ట్రం కంటే మెరుగ్గా ఉంది. ఓకే మా గుడ్, కంగ్రాచులేషన్స్. దెన్ ఇక్కడికి వచ్చినప్పుడు యూరియా అవైలబిలిటీ, ప్రైసింగ్, విత్తనాలు సరఫరా అండ్ ఇరిగేషన్ రెండమ్మా. ఈ 3లో కూడా మీరు ఒకసారి చూస్తే యూరియా అవైలబిలిటీలో బాగానే ఉంది. ఈ ఇయర్ ఇంకా రాలేదు. 1.81% లాస్ట్ టైం. సీడ్లో కూడా 1.43. ఇరిగేషన్ ఒకటే లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ 2 సంవత్సరాలు కూడా నెగిటివ్ ఉంది. ఇరిగేషన్ ఎవరమ్మా? నమస్కారం సార్. చెప్పా. నమస్కారం సార్. ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ వల్ల మనకి రిజర్వాయర్స్ అన్నీ కొంచెం లో లెవెల్లో ఉండడం వల్ల మనం జూలై ఎండింగ్, ఆగస్టు ఫస్ట్ వీక్లోనే మనం ఆల్టర్నేటివ్ క్రాప్స్ అవన్నీ ఎడ్యుకేట్ చేయాలి కదా మీరు, అగ్రికల్చర్ కలిసి. ఆల్టర్నేటివ్ క్రాప్స్ త్రూ అగ్రికల్చర్ ఎడ్యుకేట్ చేయిస్తున్నాం సార్. దానివల్ల నెగిటివ్ వచ్చింది సార్. O&M వర్క్స్ మేము టేకప్ చేయడం జరిగింది సార్. అలాగే జలధార, జలహారతులు కూడా నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఇంప్రూవ్ చేశాం సార్. దానివల్ల ఏమాత్రం రెయిన్స్ పడినా సరే ఈసారి మంచి ఫలితాలే వస్తాయి సార్. ప్రజలను కూడా భాగస్వామ్యం చేశారా? జలధారలో చేశారా? ప్రజలను భాగస్వామ్యం చేశాం సార్. కొంచెం జాగ్రత్త చూసుకోండి. కరెంట్ డిపార్ట్మెంట్ మీరు థ్యాంక్ యూ సార్. కరెంట్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ ఏంటా? నమస్తే సార్. ఆన్లైన్ సర్వీసెస్లో ప్లస్లో ఉన్నాం 3%. సార్ ఎనర్జీ సర్వీసెస్లో మాత్రం 3% మైనస్లో ఉన్నావు. వై? నమస్తే సార్. అంటే లాస్ట్ మంత్ ఇంప్రూవ్ అయింది సార్. 4.25% పెరిగింది సార్. దగ్గర పెట్టుకోండి. బిఫోర్ దట్ కూడా మనకి 6.6% ఇంప్రూవ్ అయ్యి 9th పొజిషన్ ఉంది సార్ ఇంప్రూవ్మెంట్లో స్టేట్లో. మనకి మేలో హెవీ గేల్స్ అండ్ విండ్స్ రావడం వల్ల ఎక్కువ డ్యామేజ్ జరిగినాయండి. దానివల్ల మనకి అప్పుడు పర్సెప్షన్ పడింది. అప్పటి నుంచి స్టిల్ ఇంప్రూవ్ అవుతుంది సార్. అది మ్యాక్సిమం ఇంప్రూవ్ చేస్తున్నాం. పైగా 197. నాకు అవన్నీ కాదు, నువ్వు నాకు కరెక్ట్గా సర్వీసులు అందజేస్తున్నావా లేదా, కరెంటు కరెక్ట్గా వెళ్తా ఉందా లేదా నాకు కావాల్సింది. సార్ డెఫినెట్ చేస్తాం. ప్రజలు తృప్తిగా ఉన్నారా లేదా అనేది కొలమానం. నాకు నువ్వు ఎంత పని చేసావని కాదు, ఎంత గట్టిగా ఉపన్యాసాలు ఇచ్చావనేది కూడా కాదు. డెఫినెట్ సార్. వెరీ క్లియర్. ఎస్ సార్. ఎస్ సార్. యూ కరెక్ట్గా వాళ్ళందరూ మెచ్చుకుంటే నేను కూడా చప్పట్లు కొడతా, లేకపోతే మాత్రం నేను వదిలిపెట్టిన మిమ్మల్ని. సార్ 197 ఫీటర్స్ ఆర్డీఎస్ఎస్లో టేకప్ చేశాం సార్. నాకు అవన్నీ వదిలిపెట్టు. నువ్వేం చేస్తావని నిరంతరం కరెంటు కష్టాలు లేకుండా చేయడం, క్వాలిటీ కరెంట్ ఇవ్వడం నీ బాధ్యత. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. బీ క్లియర్. థ్యాంక్ యూ సార్. సింగిల్ అజెండా. థ్యాంక్ యూ సార్. చీఫ్ మినిస్టర్ ప్రజల్లో మిమ్మల్ని రివ్యూ చేస్తున్నానంటే ఇది బిగినింగ్ కాదు. ఇప్పటికీ 20-30 జిల్లాలు 20-30 సార్లు చేశాను. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికైనా మీ టర్న్ వస్తుంది, ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు. నెక్స్ట్ టైం నేనే ఈ డేటా తీసుకొని మీ ఆఫీస్కి వస్తా, మీ సబ్స్టేషన్కి వస్తా, రికార్డ్ చూస్తా, ఆన్లైన్ చూస్తా, అక్కడి నుంచి నిన్ను ఎక్స్పోజ్ చేస్తా, గట్టిగా ఎక్స్పోజ్ చేస్తా, మామూలు కాదు. మీరు గుర్తుపెట్టుకోండి. అదే మరి వీవర్స్ కూడా నువ్వు సరిగా పబ్లిసిటీ ఇవ్వడంలా.
ఇచ్చిన వాళ్ళకి 8% ఇక్కడ రాష్ట్రంలో కంటే కూడా నెగిటివ్ ఉంది. సార్ లాస్ట్ మంత్ అది 2 months బ్యాక్ స్టార్ట్ అయింది సార్. అది ఫస్ట్ టైం ఉండడం వల్ల 11% వచ్చింది సార్. మనం ఇంప్రూవ్ చేసాం. అందరికీ ఫస్ట్ టైమే, నీకే కాదు, రాష్ట్రంలో అందరికీ ఫస్ట్ టైమే. వేరే జిల్లాలో బాగా చేశారు, నువ్వు బాగా చేయలేదు. రాష్ట్రంలో ఆవరేజ్ కంటే నీది 8% మైనస్. సార్ 239 ఉన్నారు సార్, అందరూ 237 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది సార్. నువ్వు కాళ్ళు పట్టుకుంటావా, చేతులు పట్టుకుంటావా, గడ్డం పట్టుకుంటావా, నీ ఇష్టం. కానీ వాళ్ళు బాగా చేశారని చెప్పడం నాకు కావాల్సింది. బీ క్లియర్. సర్వీస్, కస్టమర్ సర్వీస్ ఇది ఇంపార్టెంట్. నాకు స్టేక్ హోల్డర్స్ వాళ్ళు తప్ప మీరు కాదు. మీరు నేను కలిసి వారికి సేవకులం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాస్పిటల్స్ కూడా బాగాలేవు ఇక్కడ. ప్రైమరీ హెల్త్ సెంటర్, యూపీఎస్సి ఇంతలే బాగాలేవు. 3.35% మైనస్. మైక్ తీసుకోమ్మా. నువ్వు ఎవరు, మీరేం చూస్తున్నారు ఇక్కడ? డిహెచ్హెచ్ ఎవరు చూస్తున్నారు? మీరమ్మా డిఎంహెచ్ఓ సార్, ప్రైమరీ హెల్త్ చూస్తున్నారు. మరి నీది బాగాలేదమ్మా, ఏంటి సమాచారం చెప్పి వాళ్ళు చెప్పమ్మా. వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, నీ ఆరోగ్యాన్ని బాగా పెట్టుకొని వాళ్ళ ఆరోగ్యం కాపాడండి. సార్ ఏం చేస్తా చెప్పు. సార్ డెఫినెట్గా ఇంప్రూవ్ చేస్తాను సార్. మానిటరింగ్ సిస్టమ్ ప్రతిష్టం చేస్తాను సార్. అలాగే నేను మాట్లాడే సంజీవిని ప్రాజెక్ట్ తెస్తాను. సంజీవిని ప్రాజెక్ట్ ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డ్స్ వస్తాయి, అందరి ఆరోగ్యాన్ని కాపాడుతాను నేను చెప్పి నువ్వు ఉండే సిస్టంలో పనిచేయకపోతే ఎట్లమ్మా? 3.35% మైనస్లో ఉన్నావు. నీ దగ్గర డేటా ఉంది, ఏ డాక్టరు ఏ పేషెంట్ చెప్పాడో కూడా ఉంది నా దగ్గర. బీ క్లియర్. ఇంకొకసారి ఎక్స్క్యూజ్ వద్దు, ఆలసత్వం అంతకంటే వద్దు. బీ క్లియర్. ఎస్ సార్, తప్పకుండా ఇంప్రూవ్ చేస్తాను సార్. నెక్స్ట్ మంత్లోనే నేను ఇంప్రూవ్ ఏమయ్యా యంగ్స్టర్, నువ్వు కూడా అట్లే ఉన్నావా? నీ పని కూడా బాగాలేదు. 2.63% డిహెచ్హెచ్లో బాగాలేవు సర్వీసులు. ఏంటి కారణం చెప్పు సార్. మనకి ఓవరాల్గా లాస్ట్ ఇయర్ అంతా బాగుంది సార్. లాస్ట్ 3 monthsలో మళ్ళీ లాస్ట్ ఇయర్ కూడా 0.82% మైనస్. ఇప్పుడు 2.63% మైనస్. నువ్వు ఏది అడిగినా నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. రేపు ఎల్లుండి నేను కూడా పెట్టుకొని నాకు ఎప్పటికప్పుడు గైడ్ చేస్తాడు. ఎవ్రీడే నీకు రిమైండర్ పంపిస్తా. నా దగ్గర నుంచే గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎవ్వరు కూడా పని చేయకపోతే మాత్రం ఎవ్వరూ తప్పించుకోలేదు. నేను ఐమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. నేను ఒక సేవకుడిని ప్రజలకి. నా సేవలు బాగా అందిస్తేనే వాళ్ళు నాకు జయజయలు పలుకుతారు, ఆనందంగా ఉంటారు. వాళ్ళని ఆనందంగా పెట్టడం నా బాధ్యత. ఒకవేళ మీరు చేయకపోతే మీ మీద గట్టిగా ఉండి పని చేయించడం కూడా నా బాధ్యతే. ఓకే ఓకే సార్, నెక్స్ట్ టైంకి ఇంప్రూవ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. స్కూల్ ఎడ్యుకేషన్ అందరూ రండి. ఎడ్యుకేషన్ మొత్తం, స్కూల్ శానిటేషన్, మిడ్ డే మీల్ స్కీమ్, స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్. ఇక్కడికి వచ్చినప్పుడు స్కూల్ శానిటేషన్ 1.27% ప్లస్లో ఉన్నారు. మిడ్ డే మీల్ స్కీమ్ 0.27%లో ప్లస్లో ఉన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ మాత్రం -0.90లో ఉన్నారు. సార్ యాక్చువల్గా మనకి 10th క్లాస్ వెళ్ళేటటువంటి స్టూడెంట్స్ ఈ సంవత్సరం 9th గట్టిగా మాట్లాడు, వాళ్ళు చూసి గట్టిగా మాట్లాడు. 10th క్లాస్లో కొంచెం వెళ్ళిన వాళ్ళు 19,575 వెళ్ళారు సార్, అంటే అవుట్ గోయింగ్. అలాగే మిగిలిన మనకి అడ్మిషన్స్ 18,939 వచ్చాయి సార్. ఒక 646 కొంచెం గ్యాప్ వచ్చింది సార్ అడ్మిషన్స్ ఎన్రోల్మెంట్. అదే ఆ డిఫరెన్స్ సార్. మీరు డ్రైవ్ పెంచి కొంచెం మీరు ఏం చేస్తారు నాకు తెలియదు. బీ కేర్ఫుల్. డెఫినెట్గా పెంచుతాం సార్. అదే మాదిరిగా స్కూల్ ఎడ్యుకేషన్ కూడా 0.90 మైనస్లో ఉన్నారు స్టేట్ కంటే. పెంచుతాం సార్, పెంచుతాం, ట్రై చేస్తాం సార్. అదే మరి కాలేజ్ ఎడ్యుకేషన్ ఎవరు చూస్తున్నారు? ఏంటో మైనస్లో ఉన్న 0.79 సార్. వీమాడుగుల్లో పర్మనెంట్ బిల్డింగ్స్ లేవు సార్. మొన్న ఎంపీ ల్యాడ్స్తో కలెక్టర్ గారి ప్రొడక్షన్తో కొత్త బిల్డింగ్ స్టార్ట్, ఇనాగ్రేషన్ కూడా అయిపోయింది సార్. దాని మీదనే నెగిటివ్ ఉందా, వేరే దానిపైన నెగిటివ్ ఉందా నీకు? ఆ విషయమే సార్. స్కూల్ పర్మనెంట్ బిల్డింగ్ లేకపోవడం, నక్కపల్లి కూడా పర్మనెంట్ బిల్డింగ్ లేదు సార్. అవి జూనియర్ కాలేజీలో రన్ అవుతుంది, అది ఒకటే మైనస్ సార్. మనకి మిగతా విషయాలు ఏ ప్రాబ్లం లేదు సార్. జాగ్రత్త చూసుకోండి. అలాగే క్లియర్. దెన్ వెల్ఫేర్ హాస్టల్స్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ ఆశ్రమ్ స్కూల్స్. ముగ్గురు రండి. సోషల్ వెల్ఫేర్ అయితే బాగుంది. రెసిడెన్షియల్ స్కూల్స్ 4.60% ప్లస్. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఈ 1 monthలో తగ్గింది.
రేటింగ్ తగ్గింది. ఎవరు, నువ్వేనా? సార్ ఏంటి కారణం ఏంటి? సార్ న్యూ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు సార్. మేము పేరెంట్స్ మీటింగ్ పెట్టి మన హాస్టల్లో ఇచ్చిన ఎమ్యూనిటీస్ గురించి, ఫుడ్ గురించి అన్నింటి గురించి తెలియజేస్తాం సార్. ఖచ్చితంగా నెక్స్ట్ మంత్కి ఇంప్రూవ్ చేస్తాను సార్. బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ మైనస్ వచ్చింది నెల 0.19. బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ మాత్రం ఇంకా ఎక్కువ మైనస్ వచ్చింది 3.04. ఎవరమ్మా? ఏం తల్లి, ఏంటి? మనకి అడ్మిషన్స్ లాస్ట్ వాళ్ళతో మాట్లాడమ్మా, నాకు సమాధానం కాదు, వాళ్ళకి చెప్పాలి మీరు, వాళ్ళ పిల్లలకి. అడ్మిషన్స్ మనకి ఎక్కువగా పెంచమని మేడం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్. దానివల్ల మనకి అడ్మిషన్స్ అయితే పెరిగాయి. కొంచెం ఫ్రెష్ వాళ్ళందరూ రావడం వల్ల వాళ్ళకి అవగాహన. నువ్వు రాష్ట్రంలో వెనకబడ్డావు, బీ క్లియర్. ఈరోజు రాష్ట్రంలో 71.78 ఉంటే మీరు 68.74 పబ్లిక్ ఒపీనియన్. నేను అడిగింది సింపుల్, దానికి సమాధానం. బీ క్లియర్. తెలియకపోతే నేర్చుకోండి, పనిచేసేది ఇంపార్టెంట్. అదే మరి ట్రైబల్ వెల్ఫేర్ కొంచెం బెటర్గా ఉంది. ట్రైబల్ వెల్ఫేర్లో 6.38, ఇప్పుడు 2.87. అందరికంటే బెటర్గా పనిచేశారు. గట్టిగా చప్పట్లు కూడా అభినందించండి వారిని. అదే మరి రెసిడెన్షియల్ స్కూల్స్ వరకు బాగున్నాయి. ఈ రెండు బాగున్నాయి. పని చేసిన వాళ్ళని జేజేలు పలుకుతారు, పని చేయకపోతే మాత్రం పబ్లిక్ ఆమోదించరు. కాబట్టి నెక్స్ట్ వీక్ అంతా మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ. ఓకే, క్యారీ ఆన్. ఓకే అమ్మా. హౌసింగ్ బెటర్గా ఉంది. ఈ 20 రోజుల్లో 9% బాగా చేశారు. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అదే మరిగా శాండు, శాప్, స్వర్ణ గ్రామాలు, మత్స్యకారుల భరోసా, పీజీఆర్ఎస్ అందరూ రావాలి. ఈ గ్రూప్ ఒక్క హౌసింగ్ తప్ప శాండ్ బాగాలేదు, శాప్ కూడా బాగాలేదు. 9% మైనస్లో ఉన్నారు ఇసుక విషయంలో. ఎవరు చూస్తున్నారు? మైనింగ్ ఏంటా, ఎక్కడి నుంచి వస్తుంది ఇసుక మీకు? సార్, అన్ని స్టాక్ పాయింట్స్లోనూ శాండ్ అవైలబిలిటీ పూర్తిగా ఉంది సార్. మేము ఇంప్రూవ్ చేసుకుంటాం సార్. రేట్ ఎక్కువ ఉందా, డెలివరీ బాగాలేదా ఏంటి? లేదంటే ఎక్కడన్నా డబ్బులు ఏమన్నా తీసుకుంటున్నారా రేట్లు పెంచి? శాండ్ ఫ్రీగా ఉంది సార్. ఇక్కడ లోకల్ స్ట్రీమ్స్ ఉన్నాయి సార్. అవైలబిలిటీ బాగుంది సార్. మరి ఉంటే ఎందుకు మరి 9% మైనస్ ఎందుకు ఉంది రాష్ట్రానికంటే? మీకు రాష్ట్రంలో 71% ఉంటే మీది 62% ఉంది. బీ క్లియర్. ఇంప్రూవ్ చేసుకుంటాం సార్. నీకు డేటా ఇస్తున్నాం కదా. మైక్రో లెవెల్లో ఇన్స్పెక్షన్స్ చేసి ఇంప్రూవ్ చేసుకుంటాం సార్. నేను ఇంకా ఆర్గ్యుమెంట్ పెట్టను. నువ్వు నాకు పనితనం ఇంప్రూవ్ చేసుకో, మెరుగుపరుచుకోవాలి. ఎక్కువ ఉంది, బీ క్లియర్. మళ్ళీ చెప్పే పని ఉండదు. ఈసారి మాత్రం యాక్షనే. సార్ మోటివేట్ చేస్తాను. మోటివేట్ చేసిన తర్వాత వినకపోతే నాకు వేరే మార్గం లేదు, కఠినంగా యాక్ట్ చేస్తా. బీ క్లియర్. అదే మరి శాప్ కూడా ఎవరు చూస్తున్నారు? శాప్ లేరా? స్వర్ణ గ్రామాలు ఎవరు చూస్తున్నారు? స్వర్ణ గ్రామాలు కూడా సరిగా లేవు. -1.20%. ఏంటి కారణం ఏంటి? సార్ మనకి లాస్ట్ ఇయర్లో మాకు ఒకేసారి 75 మందికి డిజిటల్ అసిస్టెంట్స్కి ప్రమోషన్స్ వచ్చింది సార్ పంచాయతీ సెక్రటరీగా. వాళ్ళ ప్లేస్లో వేరే అదర్ ఫంక్షనరీస్ని మనము పెట్టాము సార్. చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి. ఇవన్నీ ఎక్స్క్యూజ్లు వద్దు, ఏం కాదు. ఓకే సార్. పని చేసేది నేర్చుకోండి. ఓకే సార్. అదే మరి మత్స్యకారుల భరోసా కూడా బాగాలేదు, 2.69% మైనస్. నమస్కారం సార్. మత్స్యకార భరోసా లాస్ట్ ఇయర్కి సంవత్సరానికి కొత్తగా బోర్డులు రిజిస్టర్ చేయడం జరిగింది సార్. ఆ బోట్లన్నింటిలో కొన్ని క్వాలిఫై అని, కొన్ని ఎలిజిబిలిటీ లేవు సార్. ఇది లాస్ట్ ఇయర్ రికార్డ్ బాగాలేదు, బీ కేర్ఫుల్. సార్ నోటెడ్ సార్. పీజీఆర్ఎస్ కలెక్టర్ గారు మీది కూడా 6% మైనస్ ఉంది. లాస్ట్ ఇయర్ మైనస్, ఈ ఇయర్ మైనస్. ఎవరైనా సరే గ్రీవెన్స్ కానీ ఇచ్చిన తర్వాత చేయకపోతే అవసరమైతే కొన్ని ఛార్జెస్ ఫ్రేమ్ చేద్దాం, విల్ పికప్, అండ్ దెన్ ఎవ్వరు చేయకపోయినా వాళ్ళు పనిష్ చేద్దాం. మీరు అది స్ట్రీమ్ లైన్ చేసుకోండి. బీ క్లియర్. ఇక్కడ కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్ కాన్స్టిట్యున్సీ ఎవరు? ముందు కంటే కొంచెం ఇంప్రూవ్ అయ్యావమ్మా, కానీ ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లు బాగాలేవు. ఎన్ని రోజులకు ఒకసారి రివ్యూ చేస్తున్నాం ఇది మీరు ఎమ్మెల్యే గారు? సార్ 15 డేస్కి ఒకసారి రివ్యూ చేస్తున్నాం సార్. సార్ యొక్క దీన్ని బట్టి, టైం బట్టి. నీకు ఐడియా ఉందా? మెప్మా బాగాలేదు. ఎస్ సార్.
ఇక్కడ అన్నా క్యాంటీన్ బాగాలేదు. సార్ ఉంది అన్నా క్యాంటీన్ ఇక్కడ ఒకటి ఉంది సార్ మాడు అదే బాగాలేదు. సార్ అదే మరిగా ఎన్టీఆర్ భరోసా కూడా బాగాలేదు. సార్ రూరల్ ఏరియాలో 12% మైనస్ ఉంది. సీఎం రిలీఫ్ 3% మైనస్ ఉంది. ఆర్ఓఆర్ 1% ఉంది. ఎఫ్ లైన్ 2.48 ఉంది. ఈ నెలలో అయితే 24% మైనస్ ఉంది. దీపం మైనస్ ఉంది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ 10% మైనస్. గంజాయి కూడా ప్రిడామినెంట్గా ఈ నియోజకవర్గంలో దాని మీద పర్యవేక్షణ లేదని వస్తూ ఉంది. ఇంకొక పక్క ఇరిగేషన్ ఎట్లా ఇది ఉంది, ప్రాబ్లం ఉంది. ఎలక్ట్రిసిటీ ఆన్లైన్ సర్వీసెస్ 3% మైనస్ ఉంది. ఎనర్జీ సర్వీస్ 3% మైనస్ ఉంది. అదే మరి గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, యూపీఎస్సి 1.51 మైనస్. స్కూల్ ఎడ్యుకేషన్ 0.73 మైనస్. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ మైనస్ 4.34, ఇప్పుడు 8.82. ఏంటి, ఏం చెప్తావు దీనికి? సార్ డెఫినెట్గా సార్ ఇంప్రూవ్మెంట్ అయితే చేసుకుంటాం సార్ లెవెల్లో అందరి నాకు తెలియదమ్మా, బాగాలేదు. ఇక్కడ మళ్ళా స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులు 2 నుంచి 2.5% మైనస్ వచ్చింది. సార్ స్ట్రీమ్ లైన్ ఆల్ దీస్ థింగ్స్. మీకు డేటా ఇచ్చాం. డేటా ఇచ్చినప్పుడు అడ్మినిస్ట్రేటర్గా ఆ డేటాను ఉపయోగించి మీరు వాళ్ళని కరెక్ట్ చేయడం, ఒత్తిడి పెంచడం, ఒకవేళ డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవడం అవసరం. ఎస్ సార్ రైట్ రిపోర్ట్ టు కలెక్టర్ అండ్ దాని కలెక్టర్ గారు మీరు కూడా అది జాగ్రత్త చూసుకోండి. ఎస్ ఓకే, బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే మళ్ళా ఒకసారి ఏదైతే మన సత్యనారాయణమూర్తి గారు చెప్పినట్టు ఈ నియోజకవర్గం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి తప్పకుండా అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత ప్రధానంగా 3-4 ఇష్యూస్. ఒకటి ఎన్టీఆర్ రిజర్వాయర్, రైవాడ రిజర్వాయర్ రెక్టిఫికేషన్స్ కానీ డిఫెక్ట్స్ అన్ని చేయడం. మూడోది ఇండస్ట్రీ తీసుకురావడం. ఇక్కడ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేట్టుగా స్కిల్ యూనివర్సిటీ కింద ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఈ జిల్లాలో ఉద్యోగాలు వచ్చేట్టుగా చేయడం. ఇంకా విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఇంకా మిగిలిన కాలేజీలు కూడా తీసుకొచ్చి అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ